నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తిరుమల లడ్డు వివాదం ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కల్తీ నెయ్యి వినియోగానికి కారకులైన మాజీ సీఎంకు శిక్ష తప్పదని కూటమి సర్కార్ అంటూ ఉంటే, కావాలనే దేవుడి చుట్టూ రాజకీయం చేస్తున్నారని వైసీపీ అంటోంది. కాగా అసలు జగన్మోహన్ రెడ్డికి తిరుమల శ్రీవారిపై నమ్మకం లేదనే వాదనను టీడీపీ ముందుకు తెస్తోంది. అలాగే అందుకే డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని చంద్రబాబు ఆరోపించారు. మొత్తంగా ఓవైపు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష, మరోవైపు టీడీపీ బీజేపీ విమర్శలు, వైసీపీ ప్రతి విమర్శలతో ఈ వాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. మొత్తం మీద లడ్డూ విషయంలో కల్తీ వివాదం అనేది ఒక అంశమా, లేకపోతే ఒక వివాదమా, లేకపోతే కంప్లీట్గా రాజకీయపరమైనటువంటి వివాదంగా కూడా మారుతోందా? రాజకీయపరమైనటువంటి ప్రక్రియగా కూడా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి, అలాగే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, మధ్యలో ఒకసారి దర్శించుకున్నప్పుడు కూడా కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే స్వామివారి దర్శనానికి వెళుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చేటువంటి ఫామ్ మీద సంతకాలు పెట్టడం కానీ, ఆ క్లియరెన్స్ కానీ వారు ఇవ్వలేదు. అధికారులు అడిగినప్పటికీ కూడా వారు ఇవ్వకుండానే దేవుడి దర్శనానికి వెళ్ళిపోయారు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. ఆ విషయంలో అలాగే లడ్డూ కల్తీ వివాదంలో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదు న్యాయపరంగా. అలాగే దేవుడు కూడా కఠినమైనటువంటి శిక్ష విధిస్తాడు ఇటువంటి విషయాల్లో తప్పు చేస్తే అనేటువంటి విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. చూద్దాం, లడ్డూ రాజకీయం అనేది కంప్లీట్గా అది ఒక వివాదంగానా, దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయా, లేకపోతే రాజకీయపరమైనటువంటి హీట్ పుట్టించడానికి ఒక అంశంగా దాన్ని కూడా వాడుకుంటున్నారా అనేటువంటి అంశాలకు సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పేకేటి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే కాజా సుజాత గారు, జనసేన రాష్ట్ర సీనియర్ నాయకురాలు, అలాగే శేఖర్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అలాగే రావినూతల శశిధర్ గారు, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా సుజాత గారు నమస్తే. ఎస్, ఆడియో వినిపిస్తోందా? మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. వినిపిస్తోందా ఇప్పుడు? పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు, సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, అలాగే వారు చూపిస్తున్నటువంటి ఒక పొలిటికల్ స్పీడ్ అనేది కంప్లీట్గా కూడా చాలామంది కూడా భక్తులు బాగా రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సనాతన ధర్మానికి కావచ్చు, లడ్డు వివాదానికి సంబంధించి కావచ్చు, దీని గురించి మాట్లాడాలన్నా లేకపోతే ఇతరత్ర ఏదైనా చేయాలన్నా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు, దానికి సంబంధించి కూడా ఇప్పుడు వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంప్లీట్గా శ్రీవారి లడ్డూ విషయంలో చోటు చేసుకునేటువంటి అంశం రాజకీయంగా మారుతున్నటువంటి పరిస్థితి. జనసేన దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది? సార్, ముందుగా మీకు అలాగే స్వతంత్ర వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఇక్కడ తిరుమల తిరుపతి విషయం తీసుకునేటప్పటికి ఇది హిందువులందరి మనోభావాలకి, అలాగే దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే, దేశంలోనే కాదండి, దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతికి భక్తులు వస్తుంటారు. ఎంతో పవిత్రమైన క్షేత్రం. అలాగే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా కొలువు తీరేయడని ప్రతి యొక్క హిందుత్వాన్ని పాటించే భక్తులే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి మనం గమనిస్తే ముస్లిం భక్తులు కూడా వస్తుంటారు. అలాగే దేశ విదేశాల్లోని క్రిస్టియన్లు కూడా వస్తుంటారు. ఒక పవిత్రమైన స్థలంగా ప్రతి ఒక్కళ్ళు భావించి, గౌరవించి, ఇక్కడ ఉన్న ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ పాటిస్తూ పరదేశస్తులు అయినప్పటికీ కూడా ఇక్కడ దేవాలయ సాంప్రదాయాలను అనుసరించి దుస్తుల విషయంలో కానీ, అక్కడ ఏవైతే మ్యాండేటరీ ఉన్నాయో అవన్నీ పాటిస్తూ ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడానికి వస్తుంటారండి. అది ఒక ఏపీతో ముడిపడిన అంశం కాదు సార్, ఇది మొత్తం దేశానికి సంబంధించిన అంశంగా మేము భావిస్తున్నామండి. దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ స్పందించినటువంటి తీరు కావచ్చు, లేకపోతే ఇతరత్ర హిందువులు కూడా బయటికి రండి అని చెప్పట్లేదు, కానీ బయటకు వచ్చి కనీసం మాట్లాడండి దీనికి సంబంధించి. ఎందుకు ఇతర మతస్థులు స్పందించినటువంటి విధంగా పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ స్థాయిలో
విత్ ప్రూఫ్తో సహా కల్తీ జరిగిందనేటువంటి అంశం వెలుగులోకి వచ్చినప్పుడు ఆ స్థాయిలో హిందువులు రెస్పాండ్ అవ్వట్లేదు అనేటువంటి చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య. దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? అంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు హిందువులు అనేటువంటి యాంగిల్లో కూడా టర్న్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? సార్, నేను ఒక విషయం తెలియక అడుగుతాను. ఇదే ఇంకొక మతానికి ఇటువంటి అవమానం జరుగుంటే ఎలా ఉండేది పరిస్థితులు? మన ఒక బంగ్లాదేశ్ తీసుకుంటే ఒక తస్లీమా నస్రీన్ విషయం మన అందరికీ తెలిసిందే సార్. ఆవిడ అక్కడ జరుగుతున్న హిందువులపై దాడి గురించి ఒక మాట ప్రస్తావించారండి, ఒక బుక్ రాశారని చెప్పి, లజ్జా అనే బుక్. దాని గురించి ఆవిడ తల తీసేయాలని ఫత్వా జారీ చేశారు అక్కడ. అలాగే వేరే ఏ మతంలో అయినా వాళ్ళ మతాన్ని కించపరిస్తే వాళ్ళు వీళ్ళని చూడకుండా వాళ్ళు దాడికి దిగుతారు, ప్రతి దాడి చేస్తారు. కానీ హిందువుల్లో ఉన్న ఒకే ఒకటి సహనం, పరమత సహనం. అలాగే తన ధర్మాన్ని రక్షించుకోవడంలో ముందు అడుగు వేయాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. పరమత సహనం ఎంతుందో స్వధర్మ రక్షణ కూడా అంతే బాధ్యత, ప్రతి ఒక్కరి కర్తవ్యం. అది భగవద్గీతను పాటించే ప్రతి ఒక్క హిందువుకి తెలుసుకోవాల్సింది. సహనం ఎంతవరకు అంటే ఒక లిమిట్ వరకే. మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని కించపరిస్తే కూడా సహనం పాటించారంటే అది చేతగానితనం సార్. ఇప్పుడు రామతీర్థంలో రాముడు విగ్రహానికి శిరచ్ఛేదనం చేస్తే ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు సార్. అంటే హిందువులు అందరి మనోభావాలు చచ్చిపడిపోయాయా? అదే వేరే మతం విషయంలో ఇలా జరిగితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మనం ఏ మతం మీద దాడి చేయట్లేదు, ఏ మతాన్ని కించపరచట్లేదు. మన మతం మీద దాడి జరిగితే కనీసం ప్రశ్నించడం తప్ప ఇందులో ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ, సుజాత గారు ఒక్క మాట, ఉద్దేశం ఏదైనా కావచ్చు కానీ వారు స్పందించినటువంటి విధానం, వారు మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి సదుద్దేశంగా తీసుకుంటే పర్వాలేదు, ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాన్ని ఆయన వ్యక్తపరిచారనేటువంటి కోణంలో తీసుకుంటే పర్వాలేదు. కానీ దీన్ని రాజకీయ అంశంగా తీసుకొని రెచ్చగొడుతున్నారనేటువంటి మరొక మాట మాట్లాడితే హిందువులు కూడా ఒకవేళ ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటారా, ఇతర మతస్థులు కూడా దీన్ని తప్పుగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చాలా రకమైన కోణాలు అయితే వస్తున్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక పేకటి ప్రసాద్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ప్రతిదీ కూడా కాదేది రాజకీయానికి అనర్హం అనేటువంటి రీతిలో ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క కామెంట్ కానీ, ప్రతి ఒక్క వివాదం కానీ, లేకపోతే తీసుకునేటువంటి ప్రతి ఒక్క విచారణ, ప్రతి ఒక్క స్టెప్ కూడా అన్నీ కూడా రాజకీయం ఎందుకు జరుగుతున్నాయనేటువంటి మాట. దీన్ని భక్తుల మనోభావాల విషయంలో దీన్ని బయటకు వచ్చినటువంటి ప్రతి అంశం కూడా ఎందుకు పొలిటికలైజ్ అయిపోతుంది? పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఆ స్థాయిలో ప్రమాణాలు చేసుకోవడం కానీ, లేకపోతే ఇతరత్రా కానీ హిందువులు దేన్ని నమ్మాలి అనేటువంటి మాట. అలాగే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రముఖంగా ఈ అంశంలో టీటీడీ వివాదం నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్గా ఎలా చూడాలంటారు? అంటే మొదటిగా ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలకు అందరికి నమస్కారం, అలాగే ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. ఇది చాలా అంటే ఇది వర్ణనాతీతం, అంతటి దారుణం అన్నమాట. ఇటువంటి దానికి ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వారి అందరికీ కఠినంగా శిక్ష విధించాల్సిన అవసరం ఉంది. దానికి రాజకీయాలకు అతీతంగా ఉండి సనాతన ధర్మాల రక్షణ గురించి పాటుపడి మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఇక్కడ యాక్చువల్ చూసుకోవాల్సింది కొంచెం ఒక కొన్ని డేటా చూసుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు మనకు తిరుపతి లడ్డు అనేది రోజుకి యాక్చువల్ చూసుకుంటే ఒక 600 వైష్ణవ బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వంట చేస్తారు, 24/7 వర్క్ చేస్తారు అన్నమాట. ఈ సాంప్రదాయము దగ్గర ఒక 400-500 సంవత్సరాల నుంచి వస్తుంది అన్నమాట. సో దాంట్లో ఇప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే వీరికి లడ్డు మీద వచ్చే ఆదాయమే 500 కోట్లు. వీళ్ళకి యాక్చువల్లీ ప్రొక్యూర్ చేయాల్సిన ఏంటంటే వీళ్ళ రేటు ఇప్పుడు 320 రూపాయలు కేజీ అనమాట. మామూలు ఎవరు అంత తక్కువ ఎక్కడ రాదు. వీళ్ళకంటే వీళ్ళు కొంటున్న వాల్యూమ్స్ బట్టి అలా వస్తుండొచ్చు. అంటే ఇప్పుడు టీడీడీ మనకి రోజుకి 16,000 కేజీల ఆవు నెయ్యి కొనుగోలు చేస్తారండి. అంటే 3.5 లక్షల లడ్డు తయారీ ప్రతిరోజు ఉంటుందన్నమాట. సో దానికి ఒక 6 నెలల
6 నెలల టెండర్లు వేస్తారు. 6 నెలలకు ఒక్కొక్కరికి ఇవ్వడానికి టెండర్ అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు 36 లక్షల టన్నులు వాళ్ళు నెయ్యి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి ఏంటంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు చూసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే అసలు ఓకే ఇది వరకు నందిని మంచి పేరు పొందిన సంస్థ, అది ఎవరికి వెళ్ళినా సరే చాలా మంది ఎవరైనా ఇప్పుడు కాదు కొంత కాల క్రితం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఎవరైనా బెంగళూరుకి వెళ్తున్నాం అంటే మాకు నందిని నెయ్యి తెచ్చిపెట్టండి అలా అని ఒక ఆ ప్రత్యేకత ఉంది నందిని నెయ్యికి. అలాగే వాళ్ళ నందిని వాళ్ళది ఈ లడ్డూలు కానీ స్వీట్స్ కానీ ఏవైతే ఉన్నాయి కోవాలు కానీ. సో కానీ ఇప్పుడు ఈ ఏబి అనే సంస్థ ఎవరికి తెలియదు, అది ఎప్పుడు ఏర్పడిందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ ఈ మొత్తంలో ఏంటంటే సరే రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూనే ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే రిపోర్ట్ వచ్చిందని చెప్పారు, ఆ రిపోర్ట్ వచ్చిన దాంట్లో మనకి టిటిడి లెటర్ ప్యాడ్ మీద ఎక్కడ లేదు, డేట్ కూడా లేదు దాని మీద. సరే ఈ ఏఆర్ డైరీ అనే సంస్థకి 22 జూలై 23 జూలై 27 జూలై ఈ 3 వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇష్యూ చేశారు టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు అని చెప్తున్నారు. మరి అప్పుడైతే మరి న్యూస్ ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? ఇంత టైం ఎందుకు పట్టింది? 2 నెలలు ఎందుకు టైం పట్టింది? పోనీ ఇంకోటి అనుకున్నా సరే, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చారు అనుకున్నా సరే, కానీ టిటిడి బోర్డు ఎందుకు మరి ఏం మాట్లాడలేదు, ఎందుకు నోరు విప్పలేదు? అంటే ఇక్కడ జనాల్లో మరి ఈ స్టాక్ వల్ల వీటి వల్ల ఏమైనా పానిక్ వస్తుందనా లేకపోతే ఏంటి? ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇటువంటి అపచారాలు జరిగినప్పుడు మనకి మత పెద్దలు, గురువులు, పీఠాధిపతులు ఎవరు పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏం చేయాలి మనం ఇప్పుడు? అంటే అక్కడ సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, ప్రసాద్ గారు ఒక మాట, అక్కడ సంబంధించి సౌకర్యాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఆగమ శాస్త్రాలకు సంబంధించి కూడా వారు మఠాధిపతులు, పీఠాధిపతులు గత 5 ఏళ్లలో 1-2 సార్లు వచ్చి బాహాటంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పద్ధతులు, ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి విధానం కానీ, భక్తుల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి విధానం, ఆ సెక్యూరిటీ విషయంలో, మెట్ల మార్గంలో ఉండేటువంటి చిరుతపులుల సంచారం విషయంలో అన్నిట్లో కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు చెప్తున్నారు. కానీ టీటీడీ ఈవో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మేము చెప్పాం ఎప్పుడైతే ప్రతి నెల కూడా మీటింగ్లో ఎలా అయితే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తామో అదేవిధంగా లడ్డూలో కొంత నాణ్యత తగ్గిందనేటువంటి మాట మా దృష్టికి వచ్చింది, దాని మీద విచారణ జరుపుతున్నాం అనేటువంటి మాట చెప్తున్నాం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన తర్వాత ఇవి కంప్లీట్గా హైలైట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అండర్ గ్రౌండ్లో అంటే మొత్తం విచారణ అయితే టీటీడీ విజిలెన్స్ పరిధిలో జరుగుతుందనేటువంటి మాట కూడా చెప్పారు. కానీ దానికి సంబంధించి ఒక పర్టికులర్గా అయితే చెప్పినటువంటి పరిస్థితి లేదు. సుజాత గారు, కంప్లీట్గా దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే నిజాలు నిగ్గు తేలుస్తాం, దీనికి సంబంధించి గతంలో కూడా టీటీడీలో జరిగినటువంటి అన్ని వివాదాలని పరిష్కరించి దాంట్లో జరిగినటువంటి అవకతవకలకు పాల్పడ్డటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేలా చేస్తామనేటువంటి కీలకమైనటువంటి మాట. భారతీయ జనతా పార్టీ కూడా జనసేనకు జైకొట్టింది, కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ఆ స్థాయిలో ముందుకు వెళ్తోంది. భక్తుల మనోభావాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, భక్తులు ఎలా చూడాలంటారు ఈ అంశానికి సంబంధించి? సార్, మొదటగా నేను చెప్పేది ఏంటంటే, ఇందులో అసలు రాజకీయం ఎందుకు తెస్తున్నారు? హిందువులకు ఒక మనోభావాలు ఉండవా? ఒక ఆత్మగౌరవం ఉండదా? ఒక హిందూవాదిగా, ఒక హిందూ మతాన్ని గౌరవించే పాటించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వాయిస్ రైజ్ చేశాడు. అలాగే జనసేనలో ఎంతో మంది, మేమందరం కూడా వాయిస్ రైజ్ చేస్తున్నాం. హిందువులు ప్రతి వాళ్ళు, హిందువుగా పుట్టిన ప్రతి వాళ్ళు, హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడాలి. మాట్లాడకపోతే తప్పు, కానీ మాట్లాడితే తప్పు కాదు. మాట్లాడిన దాన్ని మా మతానికి, మాకు జరిగిన అవమానం గురించి మేము మాట్లాడితే మీకు ఎందుకు తప్పు వస్తుంది? ఎందుకు మీరు రాజకీయాలుగా డైవర్ట్ చేస్తున్నారు? అసలు ప్రకాష్ రాజ్, నీకు ఈ విషయంలో సంబంధం ఏంటి? నీకు వచ్చిన నొప్పి ఏంటి? నాకు అర్థం కావట్లేదు. అంతర్వేదిలో 100,000 సంవత్సరాల నాటి రథం తగలబెట్టేస్తే ఎక్కడ పడుకున్న ప్రకాష్ రాజ్ ఆ రోజు ఎందుకు స్పందించలేదు? వినాయకుడి విగ్రహానికి మలం పూసేస్తే ఇది తప్పని ఏ రోజన్నా ఖండించావా బయటకు వచ్చి? మరి అంతర్వేదిలో రథం అయిపోయింది, ఇక్కడ వినాయకుడి విగ్రహానికి మలం పూసారు. దుర్గమ్మ వెండి సింహాసనాలు పోతే ఒక సన్నాసి, ఒక గుట్ట విధవ బయటకు వచ్చి దుర్గమ్మ వెండి సింహాసనాలతో మేము ఏమన్నా ఇల్లు కట్టుకుంటామా?
కోట్లు గడిస్తామా, మళ్ళా ఇంకో సింహాసనాలు ఇస్తామని మాట్లాడిన లుచ్చవాడి గురించి ఎందుకు వచ్చి బయటకు మాట్లాడలేదు? సుజాత గారు ఎందుకు వచ్చి వ్యక్తిగతంగా బయటకు మాట్లాడలేదు? రాజకీయపరమైనటువంటి సుజాత గారు ఒక్క నిమిషం ప్లీజ్. మేము చాలా బాధపడి మాటలు వస్తున్నాయి సార్. లేదంటే నేనేమంటానంటే సుజాత గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడనివ్వండి, నేను చెప్తాను. ఒక్క నిమిషం సుజాత గారు ప్లీజ్ మాట్లాడుదురు, మీరు మాట్లాడుదురు. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పర్టికులర్గా మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మీరు పార్టీ విధి విధానాలని, పార్టీ మీకు నేర్పించినటువంటి బిహేవియర్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా చూస్తారు. దయచేసి వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పేసి మీరు కూడా ఆ విధమైనటువంటి పదజాలం వాడకుండా రాజకీయపరమైనటువంటి విమర్శల వరకు ఓకే, కానీ వ్యక్తిగతంగా తిట్ల పురాణం లాంటిది మాత్రం దయచేసి నేను నా డిబేట్లో ఎలో చేయండి ప్లీజ్. మాట్లాడండి సార్. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎందుకు ఖండించలేదు ఆ రోజు బయటకు వచ్చి? ఇప్పుడు హిందువులకు బాధ వచ్చి మేము వేరే మతాన్ని ఏం కించపరచలేదు కదా సార్. ఇప్పుడు వేరే మతాలు టాపిక్ ఏం రాలేదు కదా ఇక్కడ. మాకు అన్యాయం జరిగిందని అడిగితే నీకేమొచ్చింది బాధ? నువ్వెందుకు మధ్యలో వచ్చి మా వాయిస్ ను కూడా ఎందుకు మీరు అణిచేయాలని చూస్తున్నారు? హిందువులకు బాధ కలిగినప్పుడు కనీసం వాళ్ళు స్పందించే హక్కును కూడా కోల్పోయారా ఈ దేశంలో? మేము మాట్లాడడానికి కూడా కోల్పోయామా? మాకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించడానికి, పోరాటం చేయడానికి కూడా మాకు హక్కు లేదా? అదే అడుగుతున్నాం సార్ మేము. ఇప్పుడు మేము మాట్లాడుతుంటే మీకు ఎందుకు నొప్పి వస్తుంది? ఈ సూడో సెక్యులర్స్ అందరూ ఈ రోజు ఎందుకు బయటకు వస్తున్నారు? సెక్యులరిజం అన్నది రెండు వైపులో ఉండాలి. వాళ్ళు మా మతాన్ని గౌరవించారు, మేము వాళ్ళ మతాన్ని గౌరవిస్తాం. అంతేకాని హిందువులు మాత్రమే గౌరవిస్తారు, హిందువులకు ఏం అన్యాయం జరిగినా మాట్లాడకూడదంటే అది నడవదు సార్. మాకు ఓట్ల గురించి, రాజకీయం గురించి భయాలు లేవు సార్. మేము మాట్లాడితే మా హక్కుల గురించి మేము మాట్లాడితే ఎవరో ఓట్లు వేయరన్న భయాలు మాకు లేవండి. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడి కంటే ముందు ఒక హిందువు, ఒక ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి, అంతకంటే ముందు ఒక దేశభక్తుడు, ట్రూ ప్యాట్రియట్ సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారు అనే అతను నిజమైన దేశభక్తుడు. దేశం తర్వాతే తన మతం, దాని తర్వాత మిగిలిన విషయాలు, రాజకీయాలు. అంతేగాని మాకు ఏం మాట్లాడుకోవడానికి ఇప్పుడు ఇలాగే ఎందుకు సార్ రాజకీయాలు? అంటే ఆయన అన్న మాటల్లో ఒక మాట సీరియస్ గా తీసుకోవాలా లేదా అనేది కూడా హిందువులు బాగా ఆలోచిస్తున్నారు. ఒక నిమిషం, సనాతన ధర్మానికి సంబంధించి నేను కానీ పోరాటం చేయడం మొదలు పెడితే నన్ను ఆపేదెవరు అనేటువంటి మాట, ఆ పోరాటాన్ని అంటే పరిపాలనలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం సుజాత గారు, పరిపాలనలో ఉన్నప్పుడు మాట్లాడేటువంటి మాట కింద చూసుకోవాలా? పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి యాజ్ యూజువల్గా జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి మాట్లాడుతున్నారని తెలుసుకోవాలా? ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు వారు, సో కాబట్టి ఆ నేపథ్యంలో ఆవేశంతో మాట్లాడుతున్నటువంటి మాట కింద తీసుకోవాలా? నిజంగా పోరాటం కానీ మొదలు పెడితే మీరు మొదలు పెట్టండి, మేమంతా కూడా మీతో కలిసి వస్తామనేటువంటి మాట కింద దాన్ని తీసుకోవాలా? ఎలా తీసుకోవాలనేది కూడా తెలియట్లేదు. దాన్ని ఎలా చూడాలంటారు? అది ఆవేశంతో కాదు సార్, ఆత్మగౌరవం పోతే వచ్చిన మాటలు సార్ అవి. ఆత్మగౌరవం ఇంకొన్ని రోజులు హిందువులు ఆత్మగౌరవం అని చెప్పుకోవాలి. గత 5 ఏళ్లలో ఎన్ని రకాలు సార్, 300 దేవాలయాల మీద దాడి చేసేస్తే నోరు మూసుకొని కూర్చున్నాం సార్. రామతీర్థంలో సాక్షాత్ రాముడి విగ్రహానికి శిరచ్ఛేదనం చేస్తే నోరు మూసుకొని కూర్చున్నాం సార్. ఎన్నో విగ్రహాలు ధ్వంసం చేశారు సార్. ఆంజనేయ స్వామి చెయ్యి విరగొడితే ఆంజనేయ స్వామికి లేని నొప్పి మీకెందుకని అడిగారు సార్. అప్పుడు నోరు మూసుకొని కూర్చున్నాం సార్. ఎప్పుడు మేము బయటకు వచ్చి మరి వాళ్ళ మీద ప్రతిదాడి చేయలేదే, వాళ్ళ మీద తిరగబడండి అని ఒక పిలుపు ఇవ్వలేదే. మా మతం మీద దాడి జరిగింది, మేము ఒప్పుకోము, దీనికి హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి, మేము బోర్డు పెట్టుకుంటాం, మా మతం రక్షించుకోవడం మేము ఒక బోర్డు పెట్టుకుంటాం అంటే ఎవరికో ఎందుకు నెప్పేస్తుంది? నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మన ఇల్లు ఉంది సార్, మన ఇల్లు మేము రక్షించుకుంటామంటే తప్ప, మేము ఇతరుల ఇంటి మీద దాడి చేస్తామంటే తప్ప. కానీ అదే న్యాయం సార్? అసలు ఈ భారతదేశంలో హిందువులకి న్యాయం లేదా? హిందువుల అసలు అణచబడుతున్న వర్గం నాకు అర్థం కావట్లేదు. మాకు మా ఆత్మ గౌరవానికి భంగం కలిగింది, మేము దాని మీద ప్రశ్నించడానికి కూడా మా నోరు నొక్కేస్తామంటే ఎట్లా? దీన్ని అసలు రాజకీయ కోణంలో ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు దేశంలో మొత్తం ఎంతో మంది హిందువులు ఉంటారు సార్, అలాగే ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు పంది మాంసాన్ని వాళ్ళు దూరం పెడతారు, పంది అంటేనే. మరి తిరుమల తిరుపతికి ముస్లిం భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు ఈ లడ్డు తింటే ఇప్పుడు ఇద్దరిని కించపరిచినట్టే కదా సార్, అటు హిందువుల్ని కించపరిచినట్టే. ఏది దాంట్లో బీఫ్ కలిపిన ఆయిల్ ఉండడం, ఫిష్ ఆయిల్ ఉండడం, అలాగే ముస్లిమ్స్ ని కూడా కించపరిచినట్టే. ఎంత మందిని మీరు ఇంత మోసం చేస్తారు? తిరుమల తిరుపతి అంటే ఎంతో నమ్మకంతో ఒక తిరుపతి అంటేనే ఒక ఎమోషన్ సార్ ప్రతి ఒక్కరికి కూడా. అక్కడికి ఎంతో మంది భక్తులు వస్తుంటారు.
అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ డ్రెస్ కోడ్ ని అనుసరించి వాళ్ళు ఇక్కడ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించి వస్తుంటారు. మరి దేవాలయంలోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సైన్ చేయాలి. సాక్షాత్తు అప్పుడు అబ్దుల్ కలాం గారు, రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ మీద సైన్ పెట్టి ఆయన అడిగి మరీ తెప్పించుకుని డిక్లరేషన్ మీద సైన్ బట్టి వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంత అహంకారం? నేను డిక్లరేషన్ మీద సైన్ పెట్టను అనడానికి అహంకారం ఏంటి? మీ ఇంట్లో ప్రజల డబ్బులతో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మీరు ట్యాక్స్ కట్టిన డబ్బులు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంట్లో గుడి సెట్ వేయించుకుంటావా? వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వీపు చూపిస్తూ కూర్చుంటావా? వెంకటేశ్వర స్వామి విగ్రహానికంటే ఒక అడుగు ఎత్తులో కూర్చుంటావా? ఎంత అహంకారం, ఎంత బలుపు, ఎందుకు అంత ఇది? మా ప్రజల సొమ్ము అది, ప్రజల సొమ్ము. మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీ జేబులోంచి తీసుకొచ్చిన సొమ్ము కాదు. ఎందుకంత అహంకారం మీకు? ఇదే ఇంకొక మతం మీద జరిగితే తలలు తీసేస్తారు సార్, ఫత్వాలు జారీ చేస్తారు. వేరే దేశాల్లో హిందూ మతం అలాంటి పోకడలకి ఎప్పుడు పోదండి. అటువంటి రెచ్చగొట్టు హిందువులకి ఎప్పుడు లేదు. హిందువులు ఎవరి మీద దాడి చేయలేదండి, గుర్తుపెట్టుకోండి. చరిత్రలో చూస్తే హిందువులు ఎవరి మీద దాడి చేయలేదు. వేరే వాళ్ళు దాడి చేస్తే వాటిని తిప్పికొట్టారు. ఒక పురుషోత్తముడు పుట్టిన దేశం ఇది, ఒక శివాజీ మహారాజ్ పుట్టిన దేశం ఇది. మాలో ఆ పౌరుషం, ఆ రక్తం చచ్చిపోలేదు సార్, ఇంకా బతికే ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు లీడర్స్ లో బతికే ఉంది, ఆయన ఫాలో అయ్యే మాలాంటి వాళ్ళలో బతికే ఉంది. ఖచ్చితంగా మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరుతాం. ఇందులో ఎటువంటి భయాలు లేవు, మాకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు సార్. ఎస్, మాట్లాడుతుంది దీనికి సంబంధించి. రైట్, పేకటి ప్రసాద్ గారు, సో కంప్లీట్గా డిక్లరేషన్కి సంబంధించి ఎందుకు సంతకం పెట్టలేదు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. అంటే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను, నేను అన్యమతస్తుణ్ణి అని దాని డిక్లరేషన్ అర్థం. ఆ డిక్లరేషన్ మీద ఇవ్వలేకుండా లోపలికి వెళ్ళారు అని అంటే ఎస్ నేను నమ్మడం లేదు కానీ లోపలికైతే వెళుతున్నాను అనేటువంటి ఒక ధోరణిని ప్రదర్శించడం అంటారా, లేకపోతే ఎలా చూడాలంటారా ఆ కోణాన్ని? కామెంట్ మనము యాక్చువల్లీ వాస్తవాలు ఎన్ని ఉన్నాయో కూడా మనం చూడాలండి. దాంట్లో వాస్తవాలు ఎన్ని ఉన్నాయో మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి వారి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి వాళ్ళ వైపు కూడా మనం వాళ్ళు చెప్పే ధోరణి ఏంటో కూడా మనం వినాలన్నమాట. సో అప్పటి వరకు మనం చెప్పలేం. కానీ అతి ముఖ్యమైనది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వారు చేస్తున్న దాంట్లో స్టేట్మెంట్ లో ఇంపార్టెంట్ ఏంటంటే సనాతన ధర్మ డిక్లరేషన్ కి సంబంధించి ఒక్కసారి మనం క్లియర్ గా మాట్లాడిన తర్వాత అండ్ అగైన్ మనం పవన్ కళ్యాణ్కి వెళదాం. సో డిక్లరేషన్ కి సంబంధించి అన్యమతస్తులు ఎవరైనా సరే అక్కడికి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలి అనేటువంటి ఒక మాట, అసలు దాని ప్రొసీజర్ ఏంటి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, ప్రజలు ఏ విధంగా చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? అంటే ఇప్పుడు డెఫినెట్లీ నమ్మకం ఉంటేనే గుడికి వెళ్ళాలి కదండి. నమ్మకం ఇప్పుడు ఆయన శ్యామల రాసు యాగం ఏదో ఒకటి చేశారు, అది నమ్మకం ఉంటేనే చేసి ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు నమ్మకం లేకుండా వచ్చారు అంటే వాళ్ళ వైపు మనం వినాలి. అంటే వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి అంటే ఈ రోజు వాళ్ళ వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, అది ఫాలో అవ్వలేకపోయాను నేను. కానీ ఏంటి ఎందుకు అనేది, ఎందుకంటే ఇది పెద్ద పెద్ద వాళ్ళు ఇందాక మేడం చెప్పారు, అబ్దుల్ కలాం గారే మనకి డిక్లరేషన్ ఇచ్చారు, సోనియా గాంధీ గారే ఇచ్చారని చెప్తున్నారు. సో అటువంటప్పుడు ఈయన ఎందుకు ఇవ్వలేదు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అది ఆన్సర్ చేయాల్సిందే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి 11 సీట్లు వచ్చినా 13 సీట్లు వచ్చినా 40% ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు నిలబెట్టుకోవడానికి గురించైనా వాళ్ళు చెప్పాల్సింది సమాధానం ఇది. సో అందు గురించి ఇప్పుడు ఈ సమస్య ఏదైతే ఉందో ఇది చాలా తీవ్రమైనది. ఇది ఇంత హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అనమాట. యాక్చువల్లీ మనం చూసుకుంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 లో మొదలైంది ఈ పాయింట్ మీదే అనమాట. సో అందు గురించి ఇదేం చిన్నది అల్లటప్పది కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన ముందుండి నడిపిస్తున్నారు. సో ప్రాయశ్చిత్తం కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి. సరే రాజకీయంగా అంటారా, ఆయన ఫస్ట్ ఓపెన్ గా చెప్పారు నేను హిందూనే, తర్వాత రాజకీయ నేతనే, తర్వాత డిప్యూటీ సీఎం అని చెప్పారు. సో మిగతా వాళ్ళు మరి టీడీపీ నుంచి ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే వాళ్ళు ఆరోపణలు చేయడం, వీళ్ళు ఆరోపణలు చేయడం ఉంది. యాక్చువల్లీ అవుట్ సోర్సింగ్, నెయ్యిని అవుట్ సోర్సింగ్ చెయ్యాలి అన్నది ఫస్ట్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే సెప్టెంబర్ 2014లో. సెప్టెంబర్ 2014 అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారే. అప్పుడు సరే అవుట్ సోర్సింగ్ వివిధ కారణాల వల్ల చేసి ఉండొచ్చు, మరి దానికి క్వాలిటీ కంట్రోల్ ఏం పెట్టారు? ఈ సమస్య అంతా వచ్చిందంటే ప్రాపర్ క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం వల్లే కదా.
అందు గురించి రాజకీయాల్లో వాళ్ళు వీళ్ళని తప్పులు అంటారు, వీళ్ళు వాళ్ళని అంటారు, కానీ అసలు సమస్య రూట్ కాజ్ ఏముంది, దాన్ని అడ్రస్ ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, సరే అయ్యింది, ఇప్పుడు ఇలాంటి అపచారాలు మన గుళ్ళ మీద చాలా జరిగాయి, ఇప్పుడైనా హిందువులకు చైతన్యం రావాలి, దానికి ఏం చేయాలి మనము, అది మనకి దిశానిర్దేశం ఎవరు ఇవ్వాలి దాని గురించి? మన మన ఇప్పుడు పీఠాధిపతులు ఎవరెవరైతే ఉన్నారో, ఆగమ శాస్త్రం అని చెప్తున్నారో వాళ్ళు ఇవ్వాలి కదా దిశానిర్దేశము. సో ఈ రాజకీయంగా ఇవి ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇటువంటి ఇష్యూలు ఏవైతే వస్తాయో అవి జనాలకి చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఆయన కలియుగ దైవము, ప్రత్యక్ష దైవం అంటారు. సో అంత నమ్మకం, అంటే జనాల నమ్మకం, విశ్వాసం మీద దెబ్బ కొట్టినట్టు అవుతుంది ఇది. అందు గురించి రాజకీయంగా ఉంటుంది, కానీ మనం యాక్చువల్ అడ్రస్ చేయాల్సిన యాక్చువల్ ఇష్యూ ఏంటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంకా మనకు బయటికి రావట్లేదు. సరే వివిధ పార్టీలు ఉన్నాయి, బీజేపీ వాళ్ళు కొంత వాళ్ళు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా వాళ్ళ సైడ్ నుంచి ఇక్కడ క్వాలిటీ తగ్గిపోయింది అని చెప్పారు. రమణ గారు టీటీడీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, క్వాలిటీ ఇలా అయిపోయింది, దీని గురించి చేయాలి అని. సో ఏం యాక్షన్ తీసుకోలేదు, అది సమస్య. అంటే బిహెచ్పి వాళ్ళు చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా ఇమీడియట్ గా దాన్ని ఏవైతే ఉన్నాయో అది చేసి చర్యలు ఇమీడియట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి, రెస్పాన్స్ ఒకటి, రెజల్యూషన్ ఒకటి. ఏంటి మరి ఇంత వాళ్ళ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి హిందువులే కాదు, యాక్చువల్లీ మనకి మిగతా అన్యమతస్తులు కూడా వస్తారనమాట, వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కదా. సో నేను హిందువుని అని చెప్పుకోవడంలో గర్వంగా చెప్పుకోవడం తప్పేం లేదు. అటువంటి హిందుత్వాన్ని నమ్ముతున్న వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మరి ఇటువంటివి కూడా వస్తాయి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యింది, ఇంకా పెద్దది కూడా అవ్వచ్చు అది. అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళదే. అయినప్పటికీ ఏం చర్యలు తీసుకుంటారు ఇమీడియట్ గా చెప్పడం కూడా చాలా అవసరం అండి. అంటే ఎన్ని చేస్తున్నా కానీ మొత్తం కూడా పొలిటికల్గా టర్న్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు విచారణ పక్కదారి పడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దీనికి సంబంధించి ప్రమాణాలు చేయడం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది 28వ తారీఖు అన్ని దేవాలయాల్లో కూడా దీనికి సంబంధించి పూజలు చేయండి అనేటువంటి కొన్ని కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్గా ఈ ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారనేటువంటి ఒక మాట చెప్తున్నప్పటికీ కూడా అసలు విషయం అనేది పక్కదారి పడుతుంది, రాజకీయాలు ఎక్కువ అవటం వల్ల అనేటువంటి కొన్ని విమర్శలు. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు డెఫినెట్లీ దాంట్లో ఎవరు తప్పు ఉంది, ఎవరు ఒప్పు ఉన్నారని పక్కన పెడితే ఫస్ట్ ఈ ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే అయ్యిందో ఈ ఇష్యూని రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాలి. ఎవరు అప్డేట్లు ఇవ్వాలి? ఇప్పుడు ఎస్ఐటి అంటారు, ఈ ఎస్ఐటీలు కొన్ని దిక్కుమాలని ఎస్ఐటీలు నడుస్తూనే ఉన్నాయి సంవత్సరాల కొద్దీ. మనకి ఫాస్ట్ రెస్పాన్స్ ఉండాలి కదా. అందుగురించి సుప్రీంకోర్టు జడ్జి అయితే ఇమీడియట్ ఫాస్ట్ గా ఉంటుంది. అసలు ఎవరు దీని వెనకాల ఉండేది, ఏమేమి ప్రశ్నార్థకంగా ఉన్నాయి, అవన్నీ చూసి వాళ్ళని శిక్షణ వెంటనే వేయాలన్నమాట. వెయ్యకపోతే ఇది నమ్మకం పోతుంది దర్యాప్తు సంస్థల మీద. ఇది కూడా అప్పుడు జనాలు కూడా సరే ఇది కూడా ఒకటి రాజకీయ కోణంగా వాడుకుంటున్నారు అని ఒక నమ్మకం పోతుంది. అలా పోకుండా ఇప్పుడు జనాలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించారు ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ని, దాన్ని నిలబెట్టుకోవాలంటే వారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసి రిక్వెస్ట్ చేసి దీని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. సో దాంతో నెక్స్ట్ మిగతా స్టెప్లు ఎలా ఉంటుందో మనం చూడాలి. ఇదే కాదు వేరే పెద్ద పెద్ద దేవాలయాల్లో ఎటువంటివి ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే మన దేవాలయ శాఖ నుంచి భూములు కబ్జాలు ఏవైతే అవుతున్నాయో వాటిని పరిరక్షించుకునే బాధ్యత అందరికీ ఉంది. ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉంది. సో అలా దాన్ని మన యాక్చువల్ చెప్పాలంటే మన టెంపుల్స్ ఫ్రీ చేయాలన్నమాట. ఈ గవర్నమెంట్ కంట్రోల్ వల్ల ఏమవుతోంది, ఇక్కడే కాదు తమిళనాడులో కూడా చూసుకోండి, కొన్ని వేల ఎకరాల మొత్తం దేవాలయాల భూములు కబ్జాలు అయిపోతున్నాయి. అక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు అక్కడ. అందు గురించి ఇది చాలా ముఖ్యమైన సమస్య. ఇది కంపల్సరీ మనోభావాలది ఇటువంటివి హ్యాండిల్ ప్రాపర్ గా చేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఎప్పుడు ఒక సివిల్ వార్ అయినా ఆశ్చర్యపోక్కర్లేదు.
ఎస్ రైట్, మాట్లాడదాం దీనిపై. సుజాత గారు, కంప్లీట్గా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దీన్ని చూస్తుందనేది కూడా ఒక కోణం, కూటమి తరపున మీరు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర నాయకత్వం దీన్ని ఏ విధంగా అంటే సీరియస్గా అయితే తీసుకుంది, నోటీసులు అయితే జారీ చేసింది, జవాబు చెప్పాలని చెప్పింది. శిక్షకు ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా శిక్షకు అర్హులనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా కేంద్రం వైఖరి ఏంటి అనేది ఒక స్పష్టంగా ఒక ప్రకటన ద్వారా చెప్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని విమర్శలు. ఏం చర్చ జరుగుతుంది అసలు కూటమిలో? సార్, ఇక్కడ లడ్డూ కల్తీ విషయంలో చాలా క్లియర్ గా ఉందా సార్? గత 50 సంవత్సరాల నుంచి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఏదైతే సప్లై చేస్తున్నారో గత 50 సంవత్సరాల నుంచి సప్లై చేస్తున్నారండి వాళ్ళు. అలాగే ఇంతకు ముందు ప్రభుత్వాల్లో, టీడీపీ ప్రభుత్వాల్లో గానీ అంతకు ముందు ప్రభుత్వాల్లో గానీ ఏదైతే నెయ్యి ట్యాంకర్స్ వస్తున్నాయో వాటిని క్వాలిటీ చెక్ చేసే ఒక విభాగం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. అవి చెక్ చేసేవాళ్ళు నిరంతరం. ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళని కనీసం కొండ మీద కూడా అలౌ చేయలేదు సార్. అంటే వాంటెడ్లీ చేసినట్టు కాదా? ఇంకొకటి అల్ఫా ఫుడ్స్ అని వాళ్ళకు కూడా ఒక టెండర్ ఇచ్చారు. అందులో వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి చూస్తే చాలా క్లియర్ గా ఉంటుంది సార్. వాళ్ళు ఫిష్ అండ్ మీట్ ట్రేడర్స్ అని, అలాంటి వాళ్ళకి నువ్వు నెయ్యి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చావు? పైగా రేటు తక్కువ వచ్చిందని టెండర్ తీసుకున్నాము అంటున్నారు. అంటే మీరు తిరుమలలోకి వచ్చేటప్పటికి రేట్ చూస్తారా, క్వాలిటీ చూస్తారా? తిరుమల దేవస్థానానికి ఏమైనా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా? ఇంకా టీటీడీ డబ్బులే గవర్నమెంట్ వాడుకుంటది. సాక్షి ఈ రోజు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న తిరుమల విషయంలో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్న సాక్షికి తిరుమల దేవస్థానం నుంచి 380 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? మీరు డబ్బుల కోసం చూసుకుంటారా, ఇక్కడ క్వాలిటీ కోసం చూసుకుంటారా? మరి ఇంకొక విషయం వస్తే కనుక మనం ఈ లడ్డు క్వాలిటీ బాలేదని అంతకు ముందు మన ధర్మారెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు లడ్డు క్వాలిటీ బాలేదని కొంతమంది భక్తులు నెల్లూరు నుంచి అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, నెల్లూరు నుంచి వచ్చిన గొడవ చేశారు సార్ అక్కడ తిరుమలలో. విజిలెన్స్ వాళ్ళతో వాళ్ళని లాక్ వెళ్ళి కొట్టించారండి. మరి ఇంతకు ముందు ఏ ప్రభుత్వంలో ఉన్నా అలా జరిగిందా? ఒకవేళ భక్తులు చేస్తే దానికి కారణం ఏంటో కనుక్కునేవాళ్ళు. వాళ్ళని రౌడీజం చేసి వాళ్ళ నోరును మూయించి లోపలికి తీసుకెళ్లి లాక్కెళ్ళి కొట్టాల్సిన అవసరం ఏంటండి? గత 5 ఏళ్లలో మీరు ఎక్కడెక్కడ ల్యాబ్ లో టెస్ట్ చేయించారు? ఆ సర్టిఫికెట్లు ఏవి? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుమల క్వాలిటీ మీద ఒక్కటి కాదండి, ఓన్లీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్ ఒకటే కాదు, అంతకు ముందు 3-4 ల్యాబ్లతో చెక్ చేయించి మళ్ళీ దీంట్లో కూడా చెక్ చేయించి ఫైనల్ గా కన్ఫర్మ్ చేసుకున్నాకే చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టడం జరిగిందండి. ఏదో ఒక ల్యాబ్ రిపోర్ట్ తీసుకుని వచ్చేసి బయట పెట్టిన విషయం కాదు. మరి మీరు ఇన్ని ల్యాబ్లు అక్కర్లేదు. గత 5 ఏళ్లలో మీరు ఎక్కడైతే టెస్ట్ చేయించారో ఆ రిపోర్ట్లేవి? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్లేవి? ఇవన్నీ లేకుండా మీరు నెయ్యి ఎట్లా తీసుకుంటున్నారు అసలు? అదే పైగా ఏదో బూరు పేరు లేని వెండర్స్ దగ్గర నుంచి ఏఆర్ ఫుడ్స్ అంట, అల్ఫా అంట. మరి నీ కర్ణాటక పేరు ప్రఖ్యాతులు గాంచిన డైరీ వారు చెప్తున్నది ఏంటంటే, ఎస్ కూటమి ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, సామాన్య జనం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతో చేయించవచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కూడా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తుంది. అందుకే వాయిస్ని గట్టిగా రైజ్ చేయకుండా స్టేట్ బార్డర్ పరిధిలో ఉండేటట్టు, అంటే స్టేట్ పరిధిలో ఉండే విధంగా కమిటీ సిట్ అనేది వేశారు. అది ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి? కొన్ని రోజులకు అది కూడా రాష్ట్ర సమస్యలతో పాటు తీసుకునేటువంటి ఇన్క్రెడిబుల్ డెసిషన్స్లో అది కూడా డైవర్ట్ అయిపోతుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆ కోణంలో చూడకూడదు? వివేకానంద రెడ్డి గారు కేసు ఏమైందండి? సిబిఐ దర్యాప్తుకు వేశారు. అది తేలిన వరకు ఆఫీసర్స్ ని కడుపులో అడుగు పెట్టనిచ్చారండి. తిరిగి సిబిఐ ఆఫీసర్స్ మీదే కేసు పెట్టిన ఘనతండి వీళ్ళది. తిరిగి సిబిఐ మీద కేసు పెట్టింది ఘనత. అలాగే సిబిఐకి ఎన్నో కేసులు సార్, దేశం మొత్తం మీద ఎన్నో కేసులు. అది వాళ్ళు దర్యాప్తు స్టార్ట్ చేస్తారు, కొంచెం దూరం వెళ్తుంది, మళ్ళీ ఆపేస్తారు. వాళ్ళకున్న పని ఒత్తిడి, కేసులు ఒత్తిడి తేలవు పెట్టవు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కావాలి, సిబిఐ విచారణ కావాలంటున్నారు. ఎలాగో అది నత్తనాడుకుని నడుస్తుంది అని చెప్పి ఆయన ఆశ. చిట్టు వేస్తే తప్పేంటండి? అసలు ఏ తప్పు రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ మీద ఎంతవరకు దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ఎంతవరకు అది పారదర్శకంగా చేస్తుంది అనేటువంటి దాన్ని తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ కోణంలో చూడకూడదా?
వాళ్ళు కూడా వాళ్ళ తరపున వాదనలు వాళ్ళు కూడా వినిపించవచ్చు కదా సార్. ఇప్పుడు సిట్ వేసినా కానీ, లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వేసినా కానీ, సిబిఐ వేసినా కానీ, వాళ్ళు ప్రామాణికంగా అన్ని ప్రూఫ్లు అన్ని పట్టుకుని వచ్చే కదా సార్ రిపోర్ట్ ఇస్తారు. అంతేకాని ఒక రాజకీయ పార్టీకి ఒత్తిడికి లోనయ్యి మీకు మాకు కావాల్సినట్టు వాళ్ళు ఏమైనా రిపోర్ట్ రాసిస్తారా? అలా కుదురుతుందా? కోర్టులో ఒప్పుకుంటారా? అన్ని ప్రూఫ్లు చూపించాలి కదా. మీరు కూడా వెళ్ళారు కదా, మరి మీరు ఏమీ తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి గారు తన మీద విచారణ చేయకూడదని కోర్టు నుంచి ఎందుకంటే నోటీస్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఎన్ని రోజుల్లో ఎన్ని రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తయి ఎస్ వీళ్ళు తప్పు చేశారు, సో అందువల్లే ఈ విధంగా జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అనేటువంటి ఒక రిపోర్ట్ అనేది సిట్ బయటపెడుతుంది అనేటువంటి ఒక సూటి ప్రశ్న ఏం చెప్తారు సుజాత గారు? దర్యాప్తు ఎన్ని రోజుల్లో బయటపడుతుంది అన్నది ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలా చెప్పగలం సార్? సిట్ వేసి ఒక 2 days అంటే ఒక కాల పరిమితి కానీ సిట్కి ఏమన్నా గవర్నమెంట్ పెట్టిందా? ఎస్ ఒక 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వండి, ఒక సంవత్సరంలో రిపోర్ట్ ఇవ్వండి, లేదు 1 monthలో రిపోర్ట్ ఇవ్వండి అని ఏదో ఒక పెడతారు కదా, దీనికి సంబంధించి ఒక పరిమితి అనేది అలా ఏం లేదా దానికి? సార్ ఇక్కడ ఇది తప్పు అయితే జరిగిందని, ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని, ఏ పదార్థాలు కలిసాయి అన్నది తేటతెల్లమైంది. అది 100% ఆల్రెడీ చేతిలో ఉన్న రిపోర్టు. అయితే కాల్పర్ చేయడానికి ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, ఎవరి ప్రోద్బలం ఉంది, కావాలనే చేయించారా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేదంటే ఆయనకు తెలియకుండా ఈవో అలాగే ఈ చైర్మన్ ను ఎవరు చేశారు? కావాలనే చేశారా? అంటే డబ్బులు తక్కువకి కోట్ చేశారని చేశారా, లేదంటే వాంటెడ్లీ ఆ ప్రసాదంలో కలపాలని చేశారా? ఇన్ని విషయాలు బయటకు రావాలి సార్. 1, 2 కాదు, తీగ లాగితే డొంక తగులుతున్నట్టు మొత్తం అందరూ బయటకు వస్తారు సార్. కాబట్టి టైం పట్టొచ్చు అది. కాకపోతే మిగిలిన కేసులతో కంపేర్ చేసుకుంటే మనం సిబిఐ విచారణ వాటితో చేసుకుంటే తొందరగా పరిష్కారం అయ్యే దిశగా ఉంది సార్. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, సరే ఇప్పుడప్పుడే రాదు, ఇంకా ఎన్నికలకు ఇంకో 4 ఏళ్ళు సమయం ఉంది కదా, సరిగ్గా ఎన్నికలకు ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు ఇమీడియట్గా సిట్ రిపోర్ట్ అనేది బయటకు వస్తుంది, ఇది కంప్లీట్గా అప్పుడు దీన్ని రాజకీయ కోణంలో చూస్తారా లేకపోతే ఏ కోణంలో చూస్తారా అనేది కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక రావినూతల శశిధర్ గారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి ఫోన్ లైన్లో ఉన్నారు అందుబాటులో. శశిధర్ గారు, సో విశ్వ హిందూ పరిషత్ దీన్ని ఏ విధంగా చూస్తుంది? ఇప్పటివరకు కూడా పొలిటికల్ పార్టీస్ స్పందించినటువంటి తీరు, లేకపోతే రాజకీయంగా ఉన్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే వచ్చినటువంటి రిపోర్ట్, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, సనాతన ధర్మ పరిరక్షణ మనం నడుం బిగించాలనేటువంటి మాట అయితే వినిపించింది. మళ్ళీ వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, సో కంప్లీట్గా అయితే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేటువంటి మాట పూర్తి స్థాయిలో ఇది ఏ స్థాయికి వెళుతుంది? సరే రాజకీయపరమైనటువంటి అంశంగా దీన్ని తీసుకోకుండా పక్కన పెట్టేసినప్పటికీ కూడా హిందువులు ఆ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ స్పందిస్తున్నటువంటి పరిస్థితి. అసలు గత 5 ఏళ్లలో మనం ఏం తిన్నాం, ఎందుకు ఆ విధంగా జరిగింది, అక్కడే పారదర్శకత లేకపోతే అసలు హిందుత్వం మీదే నమ్మకాలు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి రకరకాలైన విమర్శలు, వీటన్నిటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు హిందువులకి మనం ఇప్పుడు 5 ఏళ్ళు మొత్తం 5 ఏళ్ళు ఇలా జరిగిందని ఖచ్చితంగా ఇప్పుడు చెప్పలేము మనము. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది ఏంటి అనేది మనకి దర్యాప్తు జరుగుతేనే గానీ మనం చెప్పలేమన్నమాట. సో అటువంటి సమయంలో ఏంటంటే ఇక్కడ హిందువులు కొంచెము ఈ భావోద్రేగాలకి లోను కాకుండా, సో ఇక్కడ కొంచెం హిందువులు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మనకి ఏంటంటే ఖచ్చితంగా మనం ఏవైతే మనకి ప్రొటెస్ట్లు మన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అలాగే ఇంకేమైనా చేయాలి అంటే ఇప్పుడు యాక్చువల్లీ వైఎస్ఆర్సిపి హయాంలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, 1, 2 అని కాదు. అంటే ఎస్పెషల్లీ గుడ్ల వైపు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, సో ఇక్కడ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ జరిగింది అన్నారు. ఒక 300 కోట్లు ఏవైతే ఉన్నాయో టెంపుల్ డెవలప్మెంట్ కి అని చెప్పినవి అవి డైవర్షన్ చేశారన్నారు. ప్రసాదం గురించి ఎప్పుడు వస్తుంది కంప్లైంట్లు ఫ్రీక్వెంట్ గా. ఇప్పుడు నిత్య అన్నదానం జరిగేది, అక్కడ కూడా క్వాలిటీ బాగాలేదనేది. మొత్తం అపాయింట్మెంట్స్ లో వాటిలో ఏంటి అన్యమతస్తులని అపాయింట్ చేశారన్నారు. ఇక్కడే కాదు, ఈవెన్ శ్రీశైలంలో కూడా వచ్చింది అలాగే. సో అటువంటిది ఏంటంటే, సో ఇప్పుడు హిందువులు కూడా మనకి కొంచెం సమన్వయం పాటించి కొంచెము ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని మనలో ఐక్యత
ఎప్పుడైతే మనలో ఐక్యత ఉంటుందో మనకి ఒక చిన్న ఉదాహరణ చూసుకోవాలి. సిమ్లాలో ఏం జరిగింది? ఎప్పుడు రాత్రి మసీద్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. వైసీపీ అధికార ప్రతినిధి కామ్న నాగేశ్వరరావు గారు వారు స్పందిస్తున్నారు దీనికి సంబంధించి. వారి తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నాగేశ్వరరావు గారు నమస్తే. నమస్కారం. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ముందు నుంచి కూడా విభేదిస్తుంది. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా స్వామివారి ముందుకు వెళ్ళి కూడా వారు చేసినటువంటి ప్రమాణాలు కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి స్పందించినటువంటి తీరు, న్యాయ విచారణకు డిమాండ్ చేసినటువంటి తీరు, ప్రధానికి లేఖ రాసినటువంటి వివాదం, ఇవన్నీ పక్కన పెడితే గతంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవహరించినటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి రూల్స్ను వారు పాటించలేదు, డిక్లరేషన్ ఇవ్వలేదు అనేటువంటి మాట. అంటే దేవుణ్ణి నమ్మలేదనా, లేకపోతే నేను ఇతర మతస్థుణ్ణి కాను అని ఒప్పుకోనట్టనా, లేకపోతే దాన్ని ఏ విధంగా చూడాలనేటువంటి మాట. రూల్స్ అతిక్రమించినందుకు కూడా వారిని శిక్షించాలి అనేటువంటి రకరకాలైనటువంటి డిమాండ్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా ఏం చెప్తుంది? వాస్తవంగా చెప్పాలంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 సంవత్సరాల్లో చూసినప్పుడు మనం ఆయన దేవాలయాల్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తులు ఎవరైనా వచ్చి ఆయనకి కనీసం దేవుడి ఫోటో కనుక ఆయన అందిస్తే ఆయన చెప్పులతో ఎప్పుడు దేవుడి ఫోటో తీసుకున్నటువంటి సందర్భం లేదు. చెప్పులు విడిచి ఆయన ఫోటోలు తీసుకోవడం అనేది కూడా మనం చూసాం. అంటే దేవుడు అంటే అది ఏ మతానికి సంబంధించినటువంటి దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క నిమిషం నాగేశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే భక్తి లేదనో లేకపోతే ఇతరత్ర ఎక్కడ నేను ఆ ప్రశ్న అడగలేదు, దానికి సంబంధించి కాదు. గతంలో డిక్లరేషన్ ఇవ్వలేదు కదా అంటే, సరే మీరు చెప్తున్నటువంటి మాట అది పక్కన పెడదాం. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు అనే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? సమర్థించుకునేటువంటి పరిస్థితి అది ఇందులో సమర్థించుకోవడం అనే దాన్ని పక్కన పెడతానండి. వాస్తవంగా తిరుమలలో ఆ డిక్లరేషన్ అనేటువంటి సిస్టమ్ ఎప్పుడు వచ్చింది అనే దాని గురించి కూడా 2012లో వచ్చింది. 2012లో వచ్చింది నాగేశ్వరరావు గారు. ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, లేకపోతే ఫారినర్స్ కూడా డిక్లరేషన్స్. ముందు ఎవరైనా అన్ని మతస్థులు వెళ్తే వాళ్ళు ఆ దేవుని దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉండేది కదా. ఇప్పుడు జనరల్ గా అంటే ఇప్పుడు అన్య మతస్థుడా కాదా అనే ఒక అంశాన్ని పక్కన పెడితే డిక్లరేషన్ అనేది ఎందుకు ఇవ్వాలనేటువంటి ప్రశ్న కూడా ఒకసారి ఉత్పన్నమయ్యే పరిస్థితి. ఎందుకని డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది? నాకు దేవుడు అంటే భక్తి ఉంది, ఖచ్చితంగా దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, అంతే తప్ప డిక్లరేషన్ ఇస్తేనే నువ్వు నిన్ను ఎలవ చేస్తామనేటువంటి స్థితి అది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టినటువంటి రూల్ ని పాటించేటువంటి పరిస్థితి, అందరూ ఈక్వలే అక్కడ అనేటువంటి మాట, అది జగన్మోహన్ రెడ్డికి వర్తించదా అనేటువంటి ఒక ప్రశ్న కాదా? దేవుని ముందు ఎవరైనా సమానమే, ఖచ్చితంగా అందులో రెండో అభిప్రాయం లేదు. అది ఏ దేవుడైనా ఎవరి యొక్క మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు వెళ్తారు. అయితే అధికారులు అంటే జనరల్ గా రాజకీయ నాయకులు అన్ని మతాలను కూడా, అంటే జనరల్ గా ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ కూడా సెక్యులర్ భావాలతో ఉంటారు జనరల్ గా. అయితే ఆ సెక్యులర్ భావాల్ని అధిగమించుకుని కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే ఆయన మరి అయ్యప్ప మాల లేకపోతే వేరే స్వామి మాల ఏదో మాలేస్తారు, కానీ ఎప్పుడు చెప్పులు తీరు. అలాగే ఆయన వాళ్ళ పిల్లలేమో క్రిస్టియన్ కమ్యూనిటీ నేను బాప్టిజం తీసుకున్నానని ఆయన స్వయంగా చెప్తాడు. ఒక్కోసారి వాళ్ళ పిల్లలిద్దరూ క్రిస్టియన్ మతం తీసుకున్నారు, వాళ్ళు బాప్టిజం తీసుకున్నారని చెప్తా ఉంటాడు. ఆయనేమో ఇవాళ మళ్ళీ ధర్మం గురించి రాజకీయంగా ప్రశ్నించిన ప్రతిసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాట వేస్తోందనే దాన్ని, అంటే మీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మీరు సరే వారి సంగతి పక్కన పెడదాం. జనసేన పార్టీ అలా చేసిందా, పవన్ కళ్యాణ్ మాల వేసుకొని కూడా చెప్పులు ధరించాడా, వారి భార్య క్రిస్టియనా, ఇవన్నీ పక్కన పెడదాం. ఎస్, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి 2020లో వెళ్ళినప్పుడు, 2012 వెళ్ళినప్పుడు సాక్షాత్తు రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఆ డిక్లరేషన్ ఫామ్ను తెప్పించుకొని కూడా సంతకం పెట్టి, ఎస్ నేను అన్యమతస్తున్న అయినప్పటికీ కూడా తిరుమల తిరుపతి స్వామివారిని నేను నమ్ముతున్నాను అని డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అధికారులు అడిగినా కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాటవేశాడు అన్నదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి, కానీ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదనేటువంటి మాట. మీరు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు ఏ విధంగా చూడాలి? నిజంగా నమ్మకం లేకుండానే ఏదో ఓట్ల కోసం దేవుడి దర్శనానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారని అనుకోవచ్చా? నమ్మకం లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే భగవంతుడిని మనం దైవం దగ్గరికి నేను అదే చెప్తున్నాను, దేనికో అడగడానికో లేకపోతే ఆయనకి దైవాన్ని మనం దైవ దర్శనానికో ఇంకో దానికో వెళ్ళినప్పుడు మనసులో ఎంతో కొంత భక్తి లేకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి స్వామివారంటే నమ్మకం లేదని నేను అనటంలా,
కానీ అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో వారు చెప్పినటువంటి దానికి సంబంధించి వారి నాన్నగారి సమాధి వద్దకు వెళ్ళి కూడా వారు చదివేటువంటి ప్రార్థనలు కావచ్చు, ఇతరత్ర వారు ఆచరిస్తున్నటువంటి దానికి సంబంధించి కావచ్చు. సో అది వారి వ్యక్తిగతం, అది వారు చేసుకోవచ్చు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, వాటిని ఆయన ఎందుకు, సరే ముఖ్యమంత్రి హోదా విషయం పక్కన పెడదాం, గతంలో ఎందుకు వారు పాటించలేదు అనేది ఆ ప్రశ్న నేను అడుగుతున్నాను. ప్రకారం మనం జనరల్ గా గుండు చేయించుకుంటాం హిందూస్ ఎవరన్నా సరే, తండ్రి గారు చనిపోయి తలనీలాలు తీసేస్తాం. అట్లాంటి విషయంలో ఆయన కనీసం అలా స్పందించలేదు. అప్పుడు అంటే ఆయనకి హిందుత్వం మీద ఎవరు స్పందించలేదు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నా. ఆయన ఎప్పుడు కూడా హిందుత్వం మీద నమ్మకం లేదని మనం అన్నామా? అనడానికి లేదు కదా, ఆయన హిందువే కదా చంద్రబాబు నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం రూల్స్ గురించి నేను మాట్లాడుతుంటే మీరు మళ్ళీ టీడీపీ జనసేన అంటారు. మీ పార్టీ గురించి చెప్పండి నాగేశ్వరరావు గారు. నిజంగా పార్టీ దాటవేస్తుందని అనుకోవడమేనా? దీన్ని డిఫెండ్ చేసేటువంటి పరిస్థితి లేదా స్పష్టమైనటువంటి క్లారిటీ? జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది కానీ ఈ విధంగా పెట్టలేదు, మాకు నమ్మకం లేదు, రాజకీయం కోసం పోయాం, లేకపోతే ఓట్లు దండుకోవడం కోసం మేము పోయామని ఒక మాట క్లారిటీగా చెప్పొచ్చు కదా. పూర్తి స్థాయిలో భగవంతుడు అంటే నమ్మకం ఉంది, అందుకనే ఇవాళ మళ్ళీ అంటే టీటీడీ రూల్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టించుకోరు అని చెప్పకనే చెప్పినట్టు, అధినేత చెప్పినట్ట టీటీడీ రూల్స్ అనేది మేము పట్టించుకోమని. అట్లా టీటీడీ రూల్స్ ఎందుకు పట్టించుకో, అది అధికారులు అడిగినా సంతకం పెట్టలేదనేటువంటి విమర్శలు వస్తుంటే అలానే చూడాలి కదా నాగేశ్వరరావు గారు, ప్రజలు అలానే చూడాలి కదా. ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తున్నారనేటువంటి కోణమే ఎక్స్పోజ్ అవుతుంది, కానీ ఎక్కడ కూడా భక్తిభావంతో వెళ్తున్నారని కానీ, లేకపోతే ఈ క్లారిటీ ఇస్తున్నాను ఇదిగో డిక్లరేషన్ ఫామ్ మీద ఒక చిన్న సంతకం పెట్టి వెళ్ళిపోతే వారు ఏమన్నా ప్రజలకు దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి 28న వెళ్ళినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. ఆ రోజున మనం ఎందుకు తొందరపడాలి? నిజంగా ఆయన సంతకం పెట్టే వెళ్తాడేమో ఒకవేళ వెళ్ళేసి ఉంటే. ఒకవేళ అప్పుడు కూడా నేను సంతకం పెట్టను, అయినా కానీ స్వామివారి దర్శనానికి నేను వెళ్తాననేటువంటి మాట అన్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం లోపలికి రానివ్వట్లేదు అని అది కూడా ఒక రాజకీయ అంశమేనా? అప్పుడు కూడా అవుతుందా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆర్థోడాక్స్ ఇది అని చెప్పట్లేదు కదా. ఆయన సెక్యులర్ భావాలతో ఉన్నాడు, అన్ని మతాలని సమానంగా గౌరవిస్తాడు. అలాగే హిందుత్వ దేవుళ్ళు కూడా ఆయన ఖచ్చితంగా హిందూ పూజలు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇక్కడ కావాల్సినటువంటి లేదు చెప్తున్నా నేను. అదే వారు 28వ తారీఖు పిలుపునిచ్చారు, అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలి స్వామివారికి సంబంధించి అనేది, అది అంతవరకు బాగానే ఉంది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, వారి ఇంట్లో పాటించేటువంటి కొన్ని మతపరమైనటువంటి ఆచారాలు ఉన్నాయి, దేన్ని కూడా ఎవరు తప్పుపట్టడం లేదు. కానీ వారు ఆ రోజు డిక్లరేషన్ ఇచ్చి వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి ఓకే, ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకుండా ఒక అడుగు ముందుకు వేస్తే అధికారులు ఏమని ఇలా కాదు సార్ మీరు సంతకం పెట్టాలి అని అంటే అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసి టీటీడీలో మాకు ఈ విధమైనటువంటి పరిస్థితి కల్పించింది, దాన్ని కూడా కంప్లీట్గా పొలిటికల్ బ్లాస్టింగ్ కింద చేస్తుందా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పొలిటికల్ గా వైఎస్ఆర్ సిపిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డు అనేటువంటి దాని మీద ఏదో జరిగిపోయినట్టుగా ఆయన సృష్టించి ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. ప్రజలకు కావాల్సింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మీరు నాగేశ్వరరావు గారు, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే నడుచుకుంటుంది, ఇలానే మాట్లాడుతుంది, ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుంది, ఎక్కడైనా సరే మేము ఇంతే అనే విధంగానే మీరు ఏది మాట్లాడినా కానీ పార్టీ విధానం బయటకు వెళ్తుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏది మాట్లాడినా వారి వ్యవహారానికి సంబంధించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ముందుగా నేను ఎలా చెప్తానని చెప్పలేను కదా. ఆయన ఆ రోజు 28 ఏ నిర్ణయం తీసుకుంటారనేది ముందుగా నేను ఎలా చెప్తాను, నేను చెప్పలేను కదా. అంటే ఆ రోజు ఒకవేళ వారు డిక్లరేషన్ కానీ ఇవ్వకపోతే నన్ను టీటీడీలోకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవదేవుడి దర్శనం కూడా నన్ను చేసుకోనివ్వట్లేదు అని కూటమి ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి పరిస్థితి ఉంటుందా? డిక్లరేషన్ మీద సంతకం పెట్టట్లేదు అనేది ఎక్కడా కూడా కాకుండా ఆయన ఉన్నటువంటి రైట్ ని డిమాండ్ చేస్తారు. అక్కడ అక్కడి నుంచి నిన్న మోపే పరిస్థితి ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. ఆయన ఉన్నటువంటి రైట్ ని టీటీడీ రూల్స్ మాకు వర్తించవు అనేటువంటి ఒక కోణంలోనే వెళ్ళిపోతారనమాట, అంతేనా? అలాగే ఉండదండి, చూద్దాం ఆ రోజుకి ఏం జరుగుతుందండి చూద్దాం. పార్టీ ఒక క్లియర్ కట్గా అంటే అధినేత మీకు చెప్పినా చెప్పకపోయినా కానీ అన్ని రకాల గౌరవించి చేస్తే బాగుండేది అనేటువంటి మాట అయినా సరే
పార్టీ తరపున అనౌన్స్మెంట్ వచ్చినా బాగుండేది. సో అన్ని ఆలయాల్లో పూజలకు పిలుపునిస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ టీటీడీ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు రాజకీయపరమైనటువంటి కోణంలోనే చూస్తున్నారు, హిందువుల్ని ఆకట్టుకోవడానికి ఓట్ల రూపంలోనే ఎందుకు చూస్తున్నారు అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు కూడా చూడలేదు సార్ అలాగా, ఓన్లీ టీడీపీ నుంచే ఆ రకమైనటువంటి విధానం కనపడతా ఉంది. ఇవాళ ప్రజలలో టీటీడీకి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఒక మాట, రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీకి ఎటువంటి సంబంధం లేదు, అది స్వయం ప్రతిపత్తి, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది, ఎక్కడా కూడా మ్యానిపులేషన్ లేవు అనేటువంటి మాట. అది టీడీపీకి టీటీడీ కూడా వర్తిస్తుంది కదా రెండు అధికారంలో ఉన్నప్పుడు. లోకేష్ గారు కూడా ఆయన ట్వీట్ చేశాడు, సీఎం ఏం చేస్తాడు ఈఓని అపాయింట్ చేయడం వరకు ఆయన డ్యూటీ మొత్తం అంతా ఈఓ చేస్తాడని ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన ట్వీట్ ఏదైనా సరే ఒక పొలిటికల్ క్లారిటీ ఇచ్చి దేవస్థానాల విషయంలో లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విషయంలో ఇతరత్ర అన్ని కూడా చేస్తే బాగుంటుంది అనేటువంటి విమర్శ. మళ్ళీ విమర్శల్ని మూటగట్టుకోకుండా ఒక చిన్న సంతకంతో ఇమ్మీడియట్గా కూడా రాష్ట్ర ప్రజల మనసును దోచుకుంటారా లేకపోతే మా మతాన్ని కూడా గౌరవిస్తున్నారనేటువంటి ఒక ఇండికేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తారా లేదనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు, అలాగే శశిధర్ గారు, సుజాత గారు, పేకటి ప్రసాద్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.